ఓం శాంతి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నిన్న నరక చతుర్థి అయింది, ఈరోజు దీపావళి. చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా మనం జరుపుకునే రోజు. అయితే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందు మొట్టమొదటి వచ్చేది ఏంటంటే భయం, ఆ తర్వాత వచ్చేది ధైర్యం. ఎందువల్ల భయం తర్వాత ధైర్యం వస్తుంది. నీకు భయం ఏంటంటే భయపెడుతూ ఉంటుంది. ఆ భయపెట్టడంలో కొన్ని నిజాలు నీకు తెలిసిన తర్వాత అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అందుకని నరకాసురుడు అంటే అందరికీ భయమే. ఎందువల్లంటే మనకు తెలుసు, ఇప్పుడు చీకటిలోని మనకు భయంగా ఉంటుంది. చీకటి అనేటప్పుడు భయం, ఎందుకంటే ఎక్కడేముందో, ఏ పురుగు ఉందో, కుట్ర ఉందో, ఏటో ఉందో తెలియదు. వెంటనే ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో మనకు ధైర్యం, ఎందుకంటే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కనిపించలేనప్పుడు భయం అంటే మనలో అనేక రకాలుగా ఊహించుకొని, అనేక రకాలుగా ఆలోచించుకొని భయభేదలు అయిపోతుంది. ఈ సైడ్ నుంచి ఇది వచ్చేస్తుంది, ఆ సైడ్ నుంచి ఇది వస్తుందో, అలాగే ఇలాగని రకరకాలుగా ఆంతరంగా. ఎప్పుడైతే వెలుగులోకి వస్తో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అంటే వెలుగే ఉన్నాడు తండ్రి పరమాత్ముడు, శివుడు అనమాట, మార్గదర్శకుడు, మన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు దీపావళికి అందరికీ ఏంటంటే ప్రతి ఇంట్లోని వెలుగు, అందరూ కూడా అజ్ఞానమైన అంధకారం తొలగిపోయి దివ్య ప్రకాశాలతో, దివ్య వెలుగులతోని ఇంట్లోని బయట అంతా అనేక ఆత్మజ్యోతులు వెలుగుతూను ఎంతో ఆనందకరమైన ఎన్నో టపాసులు అయ్యే సంతోషంగా, ఆనందంగా ప్రజెంట్ వర్తమాన సమయంలో కలియుగంలోని ఎంతో ఉత్సాహోమంగంతో చేస్తున్నప్పటికీ ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఒక సిస్టమ్, ఆచార వ్యవహారాలు వచ్చాయి. ఇవన్నీ ఎంతో సంతోషకరంగా బాగానే వెళ్తున్నాయి. కాకపోతే కొన్ని గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలతో చేస్తున్నాం కనుక మనిషికి దుఃఖంగా ఉంటున్నాయి. వాటిని ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క పండుగ రోజున ఒక్కొక్క రాక్షసుని చూపిస్తారు. వినాయక చవితి అయితే ముసుగువాహనం, దసరా అయితే మహేష్ మర్దర్శుని, నరకాసుడు, ఇంకా ప్రతి పండుగలోనే అతను ఉంటాడు. వాళ్ళు ఏంటి, వీళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు ఇది. కానీ ఇవన్నీ అధిగమించాలనుకున్నప్పుడు మొట్టమొదట మన ఆత్మజ్యోతిని వెలిగించగలం. మనం చాలాసార్లు మీకు చెప్పాం కదా, మన భారతదేశంలో గొప్ప ఆచార వ్యవహారం వృత్తి స్థానంలో బొట్టు పెట్టుకుంటాం. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు ముందు మనం బొట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాం. ఎందుకంటే దాన్ని ఎవరైనా పెద్దవాళ్ళకి మనం నమస్కారం ఎందుకు చేస్తాం, వాళ్ళ వల్ల మనం ఏదో ఒక లాభం పొందాం కనుకే కదా. ఎప్పుడైనా నమస్కారం ఎందుకు చేస్తాం, ఊరికి చేయం. అలా రెస్పెక్ట్, గౌరవం చేస్తామంటే అందుకు దేవుడికి వెళ్ళినట్టే చేతులు నమస్కరిస్తాం. ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆ బొట్టు తీసి తిలకాన్ని ఇక్కడ దుద్దుకుంటాం అన్నమాట. అంటే మనం నయనం ఇంద్రం ప్రధాని, ఇక్కడ ఆత్మజ్యోతి అనేది వెలుగుతుంటుంది. ఇక్కడ పైన ఉన్నాడు చూసారా, పరమాత్మనే శివుడు, నిరాకారుడు, జ్యోతిబిందు స్వరూపుడు. ఇతనే ఆత్మజ్యోతిని వెలిగిస్తాడు. అంటే అంధకారంలో ఉన్న వాళ్ళందరికీ వెలుగుని చూపించేవాడు అన్నమాట పరమాత్ముడు. అందుకే ఈ భయం, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకో, చిన్నప్పుడు మనం భయపడతాం. అంటే మాస్టర్ దగ్గర భయపడతాం. అలా అప్పుడు తల్లిదండ్రుల దగ్గరగా కొంత అలవాటు అయిన దాకా తీసుకెళ్తారు, చేస్తారు. అలవాటు అయిపోయిన తర్వాత మనకి ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా మనం వెళ్ళిపోతాం, నలుగురితో వెళ్తాం. అంటే ముందు భయాన్ని తొలగించాలి. భయాన్ని ఎప్పుడు తొలగిపోతుంది, మన వెనకాతలు తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నాడో ఎప్పుడు మన వెనకాతలు పరమాత్ముడు ఉన్నాడు అనే సత్యంగా, నిత్యంగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి.